నమస్కారం అందరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ నోట్ మేకింగ్. సో నోట్ మేకింగ్ అంటే మనకి ఎలా ఇస్తారు ఎగ్జామ్ లో క్వశ్చన్, వాళ్ళు మనకి ఇలా క్వశ్చన్ ఇస్తారు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు. ఇచ్చి మనకి ఏమంటారు అంటే దానికి ఒక మంచి టైటిల్ పెట్టమంటారు. ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, టైటిల్ అనేది కంపల్సరీగా రాయాలి నోట్ మేకింగ్ కి. రాయకపోతే మార్క్స్ అన్ని పోతాయి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్, ఇది 4 మార్క్స్ కదా, టైటిల్ రాయకపోతే 3 మార్క్స్ తీసేస్తారు. -3 మార్క్స్ అయితే 1 మార్కే వస్తుంది మీరు రాసిన దానికి. ఎందుకు టైటిల్ అంత ఇంపార్టెంట్ చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇట్లా ప్యాసేజ్ ఇస్తే దానికి సూటబుల్ అయిన ఒక టైటిల్ మన ఓన్ గా క్రియేట్ చేసి పెట్టాలి. టైటిల్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఇందులో నుంచి ఈ ప్యాసేజ్ లో నుంచి ఎనీ ఇంపార్టెంట్వి 4 మార్క్స్ కాబట్టి ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ తీయాలి. వాళ్ళు ఇస్తారు పారాగ్రాఫ్, జస్ట్ మనం అందులో నుంచి ఏవైతే 8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వీటిని తీసి ఇలా రాయాలి. సేమ్ ఇక్కడ కూడా సెకండ్ క్వశ్చన్ కూడా అంతే. వాళ్ళు మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, దానికి మనం టైటిల్ రాసి ఒక 8 పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దీనికి కూడా టైటిల్ పెట్టిన తర్వాత దానికి కూడా ఒక 8 to 10 పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్యాసేజ్ ఇస్తారు. అంతా నోట్ మేకింగ్ అంతా ఇలానే ఉంటది. పారాగ్రాఫ్స్ ఇస్తారు, పారాగ్రాఫ్స్ ఇచ్చినప్పుడు దానికి ఒక టైటిల్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 8 to 10 పాయింట్స్ ఆ పారాగ్రాఫ్ నుంచే రాయాలి. మనం ఓన్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ పారాగ్రాఫ్ లో ఉన్నవే ఒక 8 పాయింట్స్ కింద రాస్తే మనకి అయిపోతుంది బిట్. సో నోట్ మేకింగ్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళే ఆన్సర్స్ ఇస్తారు. జస్ట్ పాయింట్ వైజ్ గా మనం కింద రాయాలి అంతే. ఇందులో ఏం ఎక్స్ప్లెనేషన్ లేదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో పారాగ్రాఫ్ లో పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ ని ఇంపార్టెంట్ గా మీకు ఏం అనిపిస్తాయో వీటిని ఒక 8 రాయాలి. నీట్ గా రాస్తే సరిపోతుంది. ఇది మనకి నోట్ మేకింగ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.